స్వయాన దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు ద్వారా రాపిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు, మంచిదే. అయితే నీలాగే దెయ్యములు కూడా వణుకుచున్నవి. అయితే క్రియలు లేని విశ్వాసము ధరించుకున్న ప్రతి ఒక్కరిలో భయం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, దేవుని భయమా దెయ్యం భయమా? అర్థమైందా? ఇప్పుడు మేము విశ్వాసులమండి అంటున్నారు, కానీ క్రియ లేదు, నీ విశ్వాసం మృతంగా ఉంది. ఇప్పుడు నీలో ఉండి భయపడుతుంది దెయ్యమాత్మ లేకపోతే నీ ఆత్మ? గడిచిన వారము యాకోబు పత్రికలో 2వ అధ్యాయము కొన్ని వచనాలు మీకు నేను వివరించాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఇవాళ నేను పూర్తి చేస్తాను. చాలా బాగుంటుంది. యాకోబు గారి ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకున్నాడంటే, విశ్వాసంలో మనము ఎలా ఎదగాలి, మన విశ్వాసం ఎప్పుడు అంగీకరించబడుతుందో మంచి విషయాలు పొందుపరిచి పెట్టాడు యాకోబు గారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ తరానికి 20వ శతాబ్దంలో ఉన్న మనకు ఉపయోగపడటానికి ఆనాడు భక్తులని ఎన్నుకున్నాడు దేవుడు. కనుక వారి ద్వారా మనం పరలోకం చేరాలని, వారి ద్వారా మనము ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని, మనమంతా కూడా సంఘానికి మందిరానికి వస్తున్న మనము మంచి విషయాలు నేర్చుకుని మన బ్రతుకు ఉపయోగకరంగా దేవునికి ఇష్టంగా. ప్రియులారా, నేను మీకు ఒకటి ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలో మనం ఎంత నీతిగా బతికినా, కరెక్ట్గా బ్రతికినా ఎవరో ఒకరు మన వైపు ఏలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు. అవునా కదా? ఎందుకంటే మానవ తత్వం అది, మానవ తత్వం. చాలామంది నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు మన చుట్టుపక్కల. కానీ తప్పులు చేసే వాళ్ళని వదిలేసిన మంచి వాళ్ళ వైపు మాత్రం ఒక వేలు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? మన మంచితనాన్ని కృంగదీయడానికి. వీటి గురించి మనము చాలా ఆలోచిస్తాం, అవునా? మనం బాగుంటున్నప్పుడు ఏదన్నా ఒక చిన్న సమస్య మనకు వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మనం ఆలోచించి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అవుతుంది, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుందని బాధపడుతుంది. అయితే దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాలి. ఏమా? ఎందుకు ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాలి అంటే, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, అవమానాలన్నీ ఒక్కసారి మనం మరణిస్తే అంతమైపోతాయి, వెళ్ళిపోతాయి. కానీ ఈ ఆత్మీయ జీవితం ఉంది చూసారా, ఆత్మకి సంబంధించిన బ్రతుకుంది చూసారా, దీనికి అంతం లేదు, దీనికి ముగింపు లేదు. శరీరాన్ని వదిలేసిన ఈ ఆత్మ నిత్యము జీవిస్తుంది. మనకి ఆకారాన్ని చూపించి ఇదే మనమని చెప్పి ఆత్మ చెప్పలా, మనం అనుకుంటున్నాం ఇదే మనమని. కానీ ఆత్మ ఏమంటుందంటే, మీకు ఎలాగైతే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారో, ఆత్మ సంబంధమైన శరీరం కూడా, మహిమ శరీరం మీకు ఉంది, అది మీరు ధరించుకుంటారు. దానికోసం పాటుపడండి, దానికోసం ప్రయాసపడండి, దానికోసం మీరు ఆలోచించండి అని చెప్పింది. ఆ ఆలోచించమన్న విషయంలో ఈరోజు మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఒక అంశం యాకోబు గారు రాసిన 2వ పత్రికలో విశ్వాసం గురించి. అసలు విశ్వాసం అనేది ఎలా రుజువవుతుంది, విశ్వాసం అనేది ఎలా సక్సెస్ఫుల్ చేయగలం మనం బ్రతుకున్న కాలంలో, విశ్వాసానికి నిర్వచనము లేనిది ఉన్నది అని నమ్మటం అని చాలాసార్లు మనం విన్నాం. అయితే అసలు విశ్వాసం అనేది ఎలా కొనసాగించాలి, ఎలా జరిగించాలి అనేది దేవుడు నేడు నేర్పిస్తున్నాడు మనకి. శ్రద్ధ కలిగి వినండి, ఓకే? యాకోబు గారు రాసిన పత్రిక గడిచిన వారం 13వ వచనం వరకు నేను చెప్పాను. మిగిలిన వచనాలు ఈరోజు నేను పూర్తి చేస్తాను. 13వ వచనం నుంచే మీరు దయచేసి ఒకరు నాకు చదివి వినిపించండి స్పష్టంగా. 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఏమంటున్నాడంటే, భక్తుడి ద్వారా మనకి తెలియజేస్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, కనికరము కానీ మనిషి కలిగి ఉండకపోతే, కనికరం అంటే ఏంటిది ఇంతకీ? ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఎదుటి వాళ్ళు నశించిపోతున్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్తున్నప్పుడు కనికర పడటం. ఈ కనికరం కలిగిన వారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏమా? అందులో యేసుక్రీస్తుకున్న ప్రధాన లక్షణం ఏంటంటే కనికరము. ఎందుకు కనికరాన్ని ధరించుకున్నాడంటే, ఆయనకు ఆ కనికరమే లేకపోతే
ఆయనకు ఆ కనికరం అనేది లేకపోతే ఇవాళ మనం ఎవరం ఇక్కడ చర్చిలో కూర్చునే వాళ్ళం కాదు. ఆమేన్. అదే అంటున్నాడు, కనికరం కలిగిన వాడు మంచివాడు. కనికరం కానీ చూపించలేకపోతే వాడు తీర్పులోనికి వెళ్తాడు. ఒకవేళ కనికరాన్ని పొందుకున్నవాడు తీర్పు కంటే ఎక్కువ అతిశయపడతాడు. తీర్పులో మంచి రిజల్ట్ వచ్చిందనుకో, ఆ అతిశయం నీకు ఇక్కడే దొరికేస్తుంది. అది చెబుతున్నాడు. ఇప్పుడు 14 నుంచి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ప్రశ్న వేస్తున్నాడు చూడండి ప్రియ దేవుని సంగమా. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ చూడండి. బైబిల్ని మనం స్పష్టంగా చూడాలి. నీకు క్రియలు లేకపోతే నాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకోవటం వలన ఉపయోగం ఏంటిది అంటున్నాడు. దేవుడు మనల్ని స్పష్టంగా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? విశ్వాసం అంటే, విశ్వాసానికి అర్థం ఏంటిదంటే, విశ్వాసానికి నిర్వచనం ఏంటిదంటే క్రియలు. ఏంటివా క్రియలు? అది మనం సొంతంగా చెప్పకూడదు, మరలా బైబిలే వివరించాలి మనకి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అంటే మనం రక్షింపబడటానికి ఒక ప్రధానమైన మెట్టు ఏంటిదమ్మా? విశ్వాసం. మనం రక్షించబడటానికి ప్రధానమైన మెట్టు ఏంటిది? విశ్వాసం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు వారి నామములో ఆయన మనకి లోకరక్షకుడు గనక, ఆయనను మనం ధరించుకోవాలి గనక, ఆయన నామంలో బాప్తిసం పొందుకుంటున్న మనము, ఆయన నామంలో బాప్తిసం పొందుకునే మనము రక్షింపబడాలి. రక్షణ లేకపోతే వచ్చేది ఏంటిది? నెక్స్ట్ శిక్ష. అదేగా మార్క్స్ వార్తలో చివరి అధ్యాయంలో ఉంటుంది. ఏమని? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి, ఈ విశ్వాసానికి వచ్చేసరికి యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, క్రియలు లేని విశ్వాసం ధరించుకున్న ప్రతి ఒక్కరూ ఏమంటున్నాడు? రక్షింపబడతారా? రక్షింపబడరు అంటున్నాడు. ఇప్పుడు రక్షింపబడాలి అంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే దేంతో కూడినది? క్రియతో కూడినది, అంటే పనితో కూడినది. విశ్వాసం అంటే నేను విశ్వాసిరాలని, విశ్వాసుని అని చెప్పుకుంటే సరిపోదు, వాళ్ళలో క్రియ ఉండాలి, పని జరగాలి. క్రియ అంటే ఏంటిది? పని జరగటమే క్రియ. ఇంకేమంటున్నాడు చూడండి 15లో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు. బాగా వినండి, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? ప్రశ్న వేశాడు. అవునా? సహోదరుడైనను సహోదరి అయినను, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మీరు విశ్వాసులైతే విశ్వాసంతో కూడిన క్రియలు మీరు ప్రజలకు చూపించాలి అనుకుంటే, ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు భోజనం లేక ఇబ్బంది పడితే, భోజనం లేక, చెప్పుకోలేక, తిండి తినలేక సమస్యల్లో ఉంటే ఏం చేయమంటున్నాడు చూడండి. ఏం చేయమంటున్నాడు చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి అయి ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక అన్నాడు చూడండి. ఏమమ్మా? బాగా వినాలి, మీరు వింటున్నారు కదా, నన్ను చూడండి, వాక్యం అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం మీరు నెరవేర్చుకోవాలంటే, మేము విశ్వాసులము అని చెప్పుకుంటున్న మాట వాక్యానుసారంగా క్రియారూపకంలో జరగాలి అంటే, సహోదరుడి అయినా సహోదరి అయినా నిజముగా లేక దిగంబరి అయి, అంటే బట్టలు లేని స్థితిలో ఉన్నా, ఆహారం లేని స్థితిలో ఉన్నా, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడుతుంటే మీరు చూసి చూడనట్టుగా లేకుండా, మీరు వాళ్ళని పట్టించుకోనట్టుగా లేకుండా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అన్న ఒక ఇదిలోనికి వెళ్ళిపోకుండా, అంటే ఇబ్బందుల్లో ఉన్నవారండి, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఏదో తాగి అల్లరి చిల్లరగా డబ్బులు నాశనం చేసుకున్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. నిజముగా వాళ్ళ పరిస్థితుల నుంచి, వాళ్ళ స్థితిగతులను బట్టి, ఇప్పుడు సంఘంలో ఒక 10 మంది ఉంటే అందరూ ఒకేలాగుంటారండి? ఒకరు లేని స్థితి ఉంటుంది, ఒకరు ఆనాడు తెచ్చుకుని తినే స్థితి ఉంటుంది, ఆ ఒక్కరోజు పోకపోతే పస్తుండే పరిస్థితులు కూడా ఉంటాయి, మరికొందరికి సమృద్ధి కూడా ఉంటుంది. ఇంతమంది ఈ 10 మందిలో ఇబ్బంది పడే వాళ్ళు 2 ఉన్నారంట. ఆ 2ని మిగతా 8 మంది గమనించాలంట. ఆమేన్. క్రియ ఏంటిదా క్రియ? నీ సహోదరి ఎటువంటి పరిస్థితి అనుభవిస్తుంది. ఇంతకీ ఆ తత్వం ఎప్పుడు వస్తుంది సంఘంలో? ఇంతకీ ఆ తత్వం ఎప్పుడు వస్తుంది ఆ సంఘంలో నెరవేరుతుందంటే, సంఘముతో సావాసంలో కొనసాగుతున్నప్పుడు. ఆమేన్. ఏమండి? సంఘంలో ఇక్కడున్న 30 మంది మనము సావాసంగా ప్రతి వారం వెళ్తున్నప్పుడు ఫలానా సహోదరికి ఇబ్బంది వచ్చింది, అప్పుడు సంఘంలో ఉన్న మనం అందరం మాట్లాడుకుని ఆ సహోదరి పట్ల, సహోదరుడి పట్ల దేవుని ప్రేమను కనపరచాలి. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కంటిన్యూ చేయండి అమ్మా.
సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనిడి, అమ్మా తృప్తి పొందుడి, చెప్పినడలా ఏమి ప్రయోజనము. అంటే మీరు చేతలతో చేయకుండా, ఆకలి ఉన్నవాడిని పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టకుండా, చలితో వణుకుతున్న వాడికి పిలిచి ఒక దుప్పటి ఇవ్వకుండా, బట్టలు లేని వాడికి పిలిచి ఒక జత బట్టలు ఇవ్వకుండా, మీరు సమాధానంగా వెళ్ళండి, మీరు తృప్తిగా వెళ్ళండి, నోటి మాటతో చెప్పొస్తే సరిపోతుందా? సరిపోతుందా? వాడిని తృప్తిపరచాలి. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టారు? సంఘంగా తోటి విశ్వాసుల మీద పెట్టారు. అందుకే ఏమన్నాడు? నీ సహోదరు నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టాలి, నీ రక్తమును చిందించాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, నీ రక్తం అనగా ఏంటిది? నీ శరీరానికి నడినెత్తి నుంచి అరికాల వరకు నీకు పనిచేస్తున్న ప్రతి అవయవము నీ ప్రాణం. ఈ అవయవాల్ని నడిపించేది రక్తం. అంటే ఈ రక్తం ఉన్నప్పటికీ దీన్ని శిథిలమైపోయిన దానిగా చేసి వెళ్ళిపోయేది ఏంటిది? ఆత్మ. అంటే నీ ప్రాణము నీలో ఉన్నప్పటికీ నిన్ను గోతికి పంపించగలదు, కాల్చివేయగలదు. ఏంటిది? ఆత్మ. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు మీలో ప్రవహించే ఈ రక్తం మీకు మెయిన్ కాదు, మీకు ఇంపార్టెంట్ కాదు. ఈ రక్తం నీలో కరెక్ట్గా మంచిగా ఉన్నా, ఈ రక్తము నీలో ప్రవహిస్తున్నా, ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే ఈ ఆత్మ, ఈ రక్తం ఇంకా పనికిరాదు. ఈ ప్రాణం నిన్ను జీవింపజేయదు. అంటే ఈ రక్తం కూడా ఏంటిది? టెంపరవరీ, పర్మనెంట్ ప్రాణం కాదు ఇది. అర్థమైంది మీకు? పర్మనెంట్ ప్రాణం కాదు. అంటే క్రియను ధరించుకుంటుంది ఏంటిది? ఆత్మ. అదే అన్నాడు, మీ సహోదరు నిమిత్తం మీరు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. అంటే మీ ప్రాణాన్ని ఖర్చు చేస్తున్నారు, రక్తాన్ని ఖర్చు చేస్తున్నారు, మీ సహోదరుడి కొరకు కష్టపడుతున్నారు. మీ కొరకు మీరు కష్టపడింది మీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేస్తున్నారు. అంటే మీ సహోదరుడు కొద్దిగా నరకానికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మీరు రక్షించడానికి ప్రయాసపడుతున్నాడు. నీ భర్తే బాగలేనప్పుడు నీ భర్తకి నువ్వు వాక్యం చెబుతున్నావు, శ్రమ పడుతున్నావు నీ భర్త కోసం, పిల్లల కోసం, అందరి కోసం. ఇది ప్రాణం పెట్టడం, ఇది క్రియ. ఈ క్రియను విశ్వాస రూపకంగా మీరు చూయించాలి అంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా వాక్యం మీకు? విశ్వాస రూపకంగా మీరు చూయించాలి అంటున్నాడు. ఒకవేళ మీరు ఏవి చేయకుండా మీరు మాటలతోనే మాత్రం సరే బాగున్నారా, బాగుండండి, తృప్తిగా వెళ్ళిరండి, కడుపు నిండింది కదా అనే మాటలతో చెప్పి రాకూడదు. వాళ్ళని తృప్తిపరిచి పంపాలి. మీరు క్రియ చేయాలి. వాళ్ళకి వస్త్రాలు లేకపోతే వస్త్రం ఇవ్వాలి, ఆహారం లేకపోతే తిండిని పెట్టాలి. ఒకవేళ వాళ్ళు దిగంబరులు అయి ఉంటే వాళ్ళు చలి కాచుకోవడానికి మంచి ఏదో ఒకటి ఇవ్వాలి. అది క్రీస్తు ప్రేమ, అదే కనికరము. కనికరం లేనివాడు తీర్పులో నిలబడతాడు, కనికరం పొందినవాడు ఏమవుతాడు? తీర్పుని మించి అతిశయపడతాడు అని అన్నది. ఆమెన్. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అలాగే బాగా వినండి. వచనం చెప్పండి నాన్న, 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, అదిగో బాగా వినండి, మీ విశ్వాసములో క్రియ లేకపోతే అది ఒట్టిదిగా ఉండిపోద్దంట, ఉపయోగం లేనిదిగా ఉండిపోద్దంట, అది చచ్చిపోయినదిగా ఉంటుందంట. చచ్చిపోయింది దేనికన్నా ఉపయోగపడిద్దమ్మా? ఏమా? మన సొంత ఇంట్లో మనల్ని పెంచి పోషించి కని నవమాసాలు మోసిన తల్లి చచ్చిపోతేనే మనకి ఉపయోగం ఉండదు, తీసుకెళ్ళి పడేయాలి. ఎందుకు? శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింపజేయను, యోహాను గారి ద్వారా చెప్పిస్తాడు యోహాను సువార్తలో. ఏమని? ఆత్మయే జీవింపజేయను, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే ఉపయోగం లేనిది, పనికి రానిది, నిష్ప్రయోజనమైంది. మన ఇంట్లో ఏముంటుందమ్మా? చెత్త. అవునా? చెత్త లాంటిది. ఎప్పుడు కదలలేనప్పుడు ఈ శరీరం కదలలేనిది. ఎప్పుడు కదలలేకుండా మృతమైపోతుంది? శవమైపోయినప్పుడు, ఆత్మ లేనప్పుడు. అంటే ఆత్మ లేని ప్రాణము ఎలాగ ఉపయోగం లేనిదో, క్రియలు లేకుండా విశ్వాసిని అని చెప్పుకోవటం కూడా అంతే యూజ్లెస్ అనమాట. అర్థమైందా మీకు? క్రియలు లేకుండా నేను విశ్వాసిని అని చెప్పుకోవటం కూడా అంతే ఉపయోగం లేని పరిస్థితి. అంటే మృతము చనిపోయిన దాంతో సమానము. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? విశ్వాసానికి క్రియ. మాటలతో చెప్పడం కాదు, చెయ్యాలి, చేసి చూపియాలి. నిజంగా మీ సహోదరి ఎవరన్నా నా పరిస్థితి బాగాలేదని మన దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా మనకుంటే అందులో ఎంతో కొంత చేసి పంపించేది విశ్వాసానికి రుజువు. అది క్రియ. ఉన్నా కూడా లేవు అని చెప్పి దాచుకునే అబద్ధం ఆడటం అనేది అది మృతము. ఎందుకంటే నీ దగ్గర లేకపోతే ఓపెన్గా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. నీ దగ్గర లేనప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను చేయలేను. ఒకవేళ ఉండి అబద్ధం ఆడితే అది కూడా నీకు క్రియలు లేని విశ్వాసం కిందే వస్తుంది. అంటే అర్థమైందా? మీ సంఘంలో ఒకరు ఇబ్బంది పడుతున్నారు, సంఘంగా నా తోటి విశ్వాసి నన్ను అర్థం చేసుకుంటుందని మీ దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే, ఉండి కూడా అర్థం చేసుకోలేకపోతే మీ విశ్వాసం వ్యర్థము అంటున్నాడు. అది
సచ్చిన శవముతో సమానము అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఎలాగుండాలి? ఒకవేళ నీ తోటి సోదరుడికి ₹1 అవసరమైందనుకో, ₹5 నీ దగ్గర ఉన్నప్పుడు ఆ రూపాయి నువ్వు చేయటంలో తప్పు లేదు అంటున్నాడు. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు చూడండి. అయితే ఒకడు 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. ఆ, ఆ, ఆ. అబ్బా, ఎంత చక్కగా ఉందో చూడండి మాట. ఒక ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చిందంట. ఏమంటున్నాడంటే ఒకడు, ఇది మనకి తెలియజేయడానికి ఉపమాన రీతిగా దేవుడు రాయించాడు. ఒకడు వచ్చేమో నాకు క్రియలున్నవి, ఇంకొకడు వచ్చేమో నాకు విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసం ఉన్నోడితో క్రియలు ఉన్నోడు చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? నా క్రియలతో నేను విశ్వాసాన్ని కనపరుస్తాను, నువ్వు క్రియలు లేకుండా అసలు విశ్వాసాన్ని ఎలా కనపరుస్తావు, ఒక్కసారి కనపరచన్నాడంట. సవాల్ విసిరినట్లేదు, అవునా? ఇప్పుడు మన ఇద్దరం నుంచున్నామండి, నాతో పాటు మీలో ఇంకొకరు ఉన్నారు. ఇక్కడున్న ఒక ఇద్దరికి సహాయం అవసరం వచ్చింది. సహాయం అవసరం వచ్చినప్పుడు అందులో మేమిద్దరం అనుకుంటున్నాం, నాతో పాటు ఉన్నాడు, నీ విశ్వాసాన్ని నువ్వు కనపరచు, నా విశ్వాసాన్ని నేను కనపరుస్తాను అంటున్నాను. విశ్వాసాన్ని కనపరిచేవాడేమో సహాయం చేశాడు, అవసరతని తీర్చాడు. ఈడేమో తీర్చకుండానే నాకు విశ్వాసం ఉందంటున్నాడు. ఎలా కుదిరిద్ది? కుదరదు కదా, అవునా? అంటే నిజంగా మీరు బాప్తీసం తీసుకున్నా, బాగా వినండి దేవుని సంగమా, మీరు బాప్తీసం తీసుకున్నా, రోజు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, మీరు చక్కగా బైబిల్ చదువుకుంటున్నా, ఇంట్లో మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, సంఘంతో సావాసం చేయకపోతే పరలోకానికి పోరంట. ఆమేన్. అర్థమైందా మీకు? సంఘంతో సావాసం కానీ కలిగి ఉండకపోతే పరలోకం ఉండదంట మీకు. ఎందుకు ఈ సంఘంతో సావాసం కలిగి ఉండాలి? మనం ఎలాగున్నాము? విశ్వాసులమైన మనం ఎలాగున్నాము? పేతురు గారి పత్రికలు ఏమని చెప్పారు? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. అవునా? ఈ రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనం ఎవరు? ఇక్కడ కూర్చున్న మీరే. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ జనం మీరే. మరి పరిశుద్ధ జనం లేకపోతే ఆ యాజక సమూహానికి అర్థం ఉండదు. మరి ఉండాలి కదా, కనపడాలి కదా. ఇప్పుడు దేవుని రాజ్యం అనబడుతున్న మనము, ఆయన ఒక్కడేనా? మనం కూడానా? ఎవరి కోసం వచ్చాడు యేసుక్రీస్తు? సర్వలోకము. ఈ లోకంలో ప్రత్యేకించి ఎన్నుకున్నది ఎవరిని? ఇదిగో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎన్నుకున్న మీరు. మరి ఆయన కోసం ప్రత్యేకించబడినప్పుడు ప్రతి వారం ఆయన దగ్గరకు వచ్చి కూర్చోవాలా? ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలన్నింటినీ స్వీకరించాలా? ఆయన కొరకు జీవించే విధంగా మనం మలచబడాలా? మరి ఆయన రాజ్యములో, ఆయన రాజ్య పాలనలో ఆయన ప్రజలుగా మనం అందరం కూడా ఆయన ఎదుట కనపడాలి. అవునా? ఇప్పుడు ఒక రాజ్యం ఉందండి, ఆ రాజ్యానికి రాజు పిలిపించినప్పుడు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు హాజరవ్వాలా లేదా? హాజరవ్వని వాడు కొట్టివేయబడతాడు, వెలివేయబడతాడు రాజ్యంలో నుంచి. అవునా? అదే దేవుని చర్చి, మందిరం అంటే. ఆమేన్. అర్థమైందండి? అందుకే దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? చదువు నాన్న, 18 చదువు. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము. అయితే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందంటే మనమందరం క్రియలతో కూడిన విశ్వాసులుగా మార్చుతాడు దేవుడు. ఆమేన్. మనకు ఒకప్పుడు క్రియలు అంటే ఏంటో తెలియదు, మనకు ఒకప్పుడు విశ్వాసం అంటే ఏంటిదో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చి ఆయన వలే మారటానికి, ఎవరి వలే? క్రీస్తు వలే, యేసు క్రీస్తు వలే మారడానికి మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటు పడే క్రమంలో మనమందరము ఆయనకు లోబడాము. ఇప్పుడు ఆయన శిరస్సుగా ఎంచుకున్నాం మనం ఆయనని. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తెలము. పెళ్లి కుమార్తెలు ఎప్పుడు పెళ్లి కుమారుడు ఎదుట ఏం చేయాలి? తలంచుకుని ఎదురు చూడాలి. ఆమేన్. ఎదురు చూడాలి. ఆ రోజు కోసం, ఆ గడి కోసం మనము ప్రత్యేకంగా ఎదురు చూడాలి. ఆమేన్. అంటే ఇప్పుడు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలంటే ఎక్కడికి రావాలి మనము? పెళ్ళి ప్రాంగణంలోనికి. అవునా? నువ్వు ఎక్కడో పోయి కూర్చుని, ఇంట్లో కూర్చుని పెళ్లి కుమారు నా దగ్గర రావాలంటే కుదిరిద్దా? దిగాలి ఒక మెట్టు. ఎందుకంటే నీకదే నీ ఫైనల్ అదే, పెళ్లి కుమారు దగ్గరికి రావాల్సిందే. అవునా? మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడు? 19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. బాగా వినండి. ఏమండి, మనం ఇగో ఇన్ని రోజులు మనం ఒకవేళ భ్రమలో ఉన్నామేమో. వింటున్నారా? నేను విశ్వాసిని, దేవుడు అంటే నాకు భయం, దేవుడు ఉదయం లేచినప్పటి నుంచి దేవుణ్ణే స్మరించుకుంటాను అనుకుంటున్నావేమో. ఇప్పుడు మీ కళ్ళు బైర్లు గమ్మే మంచి వాక్యం దేవుడు చెబుతున్నాడు. చదవండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు.
అలాగ నమ్ముట చాలా మంచిది ప్రియ దేవుని సోదరులారా, చాలా మంచిది. దెయ్యములు నమ్మి వణుకుచున్నవంట. అబ్బబ్బబ్బా! మనమైతే కేవలం నమ్ముచున్నాం, అవి గజగజ వణికిపోతున్నాయి అంట నమ్మి. అందుకే సేనా దెయ్యములు పట్టిన వాడి దగ్గరికి యేసుక్రీస్తు నడిచి వస్తుంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మాతో మీకేం పని? మమ్మల్ని మాత్రం ఆ పాతాళానికి, అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించొచ్చిన దెయ్యాలకి తెలుసు. అందుకే వణికిపోతున్నాయి. దేవుడంటే మనకు తెలియదుగా, మన పాతాళం అనుభవించలేటంగా. అమ్మా చచ్చిపోతే పాతాళానికి పోతారా? ఈ చిన్న చిన్న సంతోషాలకి, ఆనందాలకి, ఈ చిన్న చిన్న బాధలకి, ఇబ్బందులకి మందిరాన్ని మానేయకండరా, మందిరం నుంచి తొలగిపోకండ్రా అని చెప్పినప్పుడు మనం పట్టించుకోం. కానీ దెయ్యాలకు తెలుసు, నేను ఆయనకు వణకకపోతే మొట్టమొదటి సంఖ్యలో నన్ను ఉంచుతాడు పాతాళంలో. ఏమంటున్నారు చూడండి, వాక్యం చెబుతుందండి, మనం చెప్పట్లేదు. అది స్వయాన దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు ద్వారా రాపిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు, మంచిదే. అయితే నీలాగే దెయ్యములు కూడా వణుకుచున్నవి. అయితే క్రియలు లేని విశ్వాసము ధరించుకున్న ప్రతి ఒక్కరిలో భయం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, దేవుని భయమా, దెయ్యం భయమా? అర్థమైందా? ఇప్పుడు మేము విశ్వాసులమండి అంటున్నారు, కానీ క్రియ లేదు, నీ విశ్వాసం మృతంగా ఉంది. ఇప్పుడు నీలో ఉండి భయపడుతుంది దెయ్యమాత్మ లేకపోతే నీ ఆత్మ? అది అక్కడ ప్రశ్న. యాకోబు గారు చాలా క్లిష్టంగా చెప్పాడు ఇది. అదే మళ్ళీ చదువు ఒకసారి 19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, నీకు తెలుసు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీవు ఏది నమ్మవు ఈ లోకంలో, అవునా? యేసుక్రీస్తే దేవుడని నమ్ముతావు కదా. అయితే అలాగ నమ్మటము చాలా మంచిది. నువ్వు ధన్యురాలు, ధన్యుడు, నమ్ముతున్నావు, మంచిది. దెయ్యములు కూడా నమ్మి ఆయన ఒక్కడే దేవుడని నమ్ముతున్నాయంట. నీకు వేరే దేవుడని చెప్పట్లా. నువ్వు నమ్ముకుంటున్న యేసుక్రీస్తే నీకు దేవుడు, నాకు దేవుడు అని చెబుతున్నాయి. ఏంటి? దెయ్యాలు నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయి. అంతేనా? అబ్బో ఏం భయం యేసయ్య అంటే, కానీ క్రియలు ఉండవు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిన్ను నడిపిస్తుంది దురాత్మ. ఒకవేళ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే క్రియ జరుగుతుంది. ఆమేన్. క్రియ జరుగుతుంది. క్రియ లేకుండా నేను విశ్వాసరాలని, విశ్వాసుని చెప్పుకుంటున్నావంటే నిన్ను దురాత్మ నడిపిస్తుంది. క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇంకా ఏమంటున్నాడు? త్వరగా చదవండి, ముగిస్తాను. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వ్యర్థుడా, ఒక్కసారి వినండి ప్రియ సహోదరి, సహోదరుడా. క్రియలు లేకపోతే విశ్వాసము నిష్ఫలము, ఉపయోగం ఉండదు. అంటే మనం విశ్వాసులమని చెప్పుకునే అర్హత కూడా మనకుండదు. మన విశ్వాసంలో మనకు కావాల్సింది ఏంటిదో తెలుసా? క్రియ. అవునండి, క్రియ కావాలండి. ఈ భయము ఈ క్రియ అండి నిజం ఎంతమందిని మంచి మార్గంలో నడిపిస్తుందండి, ఎంతమందికి విలువలు తెలియజేస్తుంది, సహోదర ప్రేమ విలువలు. ఇక్కడ మాకెవరు రిలేషన్ లేరు, బంధువులు లేరండి, మీరే మా బంధువులు, రిలేషన్స్ అన్నీ. మేము ఎప్పుడు అలాగ అనుకుంటాం. మా దగ్గరికి ఎవరు వచ్చినా మా వంతు క్రియ చేసి పంపిస్తుంటాం మేము. అది మళ్ళీ తర్వాత సంగతి, ఇందులో మీ అందరికీ తెలుసు. ఎందుకు? అది మా గొప్పతనం కాదు, దేవుడు మాకు ఇచ్చిన భయం. లేకపోతే నన్ను వ్యర్థులు లెక్కలేసేస్తాడు దేవుడు. నేను దేవుడి ఎదుట వ్యర్థుడిగా ఉండొద్దు, నా కుమారుడిగా, కుమార్తెగా నేను, నా భార్య పిల్లలు ఉండాలంటే మేము క్రియ చేయాలి. ఆమేన్. క్రియ చేయాలి. అలాగే మీరు కూడా క్రియ చేస్తే విస్తారమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆమేన్. కొట్టండి చప్పట్లు దేవునికి. క్రియ చేయాలి. ఇంకేమంటున్నాడు చూడండి, 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన అది చూడండి, అబ్రహాము గురించి చెబుతున్నారు. అబ్రహాము నీకు లేక 100 సంవత్సరాలలో కుమారుడు పుట్టాడు కదా. 22లో ఉంటుంది, ఆదికాండం 22లో. ఇంటికి వెళ్ళాక చదువుకోండి చక్కగా. 22లో చాలా బాగుంటుంది, వివరంగా ఉంటుంది. 3, 4, 5, 6 వచనాలలో ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు కనుక నేను వివరించాను. అక్కడ అబ్రహాము చేసిన పని ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుడు దూత ద్వారా దర్శనమందు మాట్లాడించిన వెంటనే అతను టైం అడగల, సనగల, గొనగల, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనలా. వెంటనే అయ్యా మరి నాకు లేక ఇచ్చావే, మరి ఎట్లా నేను పోగొట్టుకోవాలి? కనికరం ఉందా దేవా నీకేమన్నా? ఇచ్చిందే ఒక్కడిని, ఆ ఒక్కడిని కూడా మరలా తిరిగి నీకు ఇవ్వమంటున్నామని ఆలోచించాలండి. విశ్వాసానికి ఉన్న గొప్పతనం అది. నిజంగా మనమైతే ఎంత ఆలోచిస్తామండి. మన పని వదులుకోవటానికి ఆలోచిస్తాం, మన మీటింగ్ వదులుకోవటానికి ఆలోచిస్తాం. ఏది? వ్యర్థమైన మీటింగులు. మనం సినిమాలు వదులుకోవటానికి ఆలోచిస్తాం ఆదివారం వస్తే. మనము
ఇంకెన్నో వదులుకోవటానికి ఆలోచిస్తాం. బంధుమిత్రుల్ని ఒక అరగంట డిసప్పాయింట్ అయితే అయ్యారు, ఆదివారమే వచ్చారు, కానీ దేవుడిని సంతోషపెట్టి వెళ్దామనే ఆలోచన ఉండదు మనకి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన సంతోషం. కానీ అబ్రహాం అలాగ అనుకోలే. ఆయన ఇచ్చాడు కదా, తిరిగి ఆయనకి ఇవ్వాలి కదా అని చెప్పి ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి పనివారితో ఒక మంచి మాట చెబుతాడు అబ్రహాం గారు. ఏమన్నా తెలుసా? మేము వెళ్ళి దేవుడిని ఆరాధిస్తూ వస్తాము. ఆమేన్. 22లో ఉంటుంది. మేము వెళ్ళి, ఆయన వెళ్తుంది దేనికి? బలివ్వటానికి, పుట్టక పుట్టిన కొడుకుని చంపివేయటానికి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ బలిలో కూడా ఆయన దేవునికి ఆరాధన చూస్తున్నాడు. ఆమేన్. మన కష్టాన్ని ఎప్పుడన్నా ఆరాధన అనుకున్నామండి? మీకు తెలుసో తెలీదో ప్రియ దేవుని సంగమా, నేను నెలన్నర నుంచి చాలా సఫర్ అవుతున్నాను. నేను అరగంట కంటే ఎక్కువ నుంచుంటే నా కాలు వాపు వచ్చేస్తుంది. నాకు చిన్న సమస్య వచ్చింది కాలుకి. కానీ నేను ఇవాళ నా ఆరోగ్యం చూసుకుని దేవుడి సన్నిధిని వెనకేస్తే మరి ఆయన క్రియ గురించి మీకు ఎవరు చెబుతారు? ఆమేన్. అదే తగ్గిపోద్ది. అలాగంటే యోబు చచ్చిపోవాలి ఎప్పుడో. యోబుకి వచ్చిన కష్టాల కంటే ఇవి పెద్ద కష్టాలు కాదు. సమస్యలు వస్తాయి. వారంలో 4 సార్లు వీళ్ళు ప్రార్థనలకు కూడుకుంటున్నారండి. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, స్త్రీలకు పాపం ఎన్నో సమస్యలు. కానీ వాళ్ళు కూడుకుంటున్నారు ప్రతి వారం. ఎందుకు తెలుసా? వాళ్ళ గురించి కాదు, వాళ్ళ సొంత లాభం గురించి కాదు, వాళ్ళ స్వలాభం గురించి కాదు, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడానికి, వాళ్ళ స్థితిగతుల కొరకు ప్రార్థించడానికి. ఎందుకంటే మన పరిస్థితి బాగాలేనప్పుడే మనం దేవుడిని ఇంకా ఇష్టపడాలి. ఆమేన్. అప్పుడు దేవుడు మనల్ని సక్సెస్ఫుల్ పర్సన్స్గా నిలబెడతాడు. నిజమండి, ఇవన్నీ అనుభవాలతో చెబుతున్నాం మేము. నిజం. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి దేవుడికి ప్రాధాన్యత ఇస్తావా, లోకానికి ప్రాధాన్యత ఇస్తావా, నీ సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తావా, నిన్ను టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి. అదే టెస్ట్ అబ్రహాముకి పెట్టాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? నేను చూస్తాలే ప్రభా, ఇస్తాలే ప్రభా అని మాటతో చెప్పాలా, డైరెక్ట్గా తీసుకెళ్ళాడు. 3 దినాల ప్రయాణం, కొండెక్కాడు. ఇంకొక విషయం చెప్పనా? అప్పటికి ఇస్సాకు ఎన్నేళ్ళు ఉంటాయి? చిన్నపిల్లవాడు, 8 ఏళ్ళు, 8 నుంచి 12 ఏళ్ళు లోపు పిల్లవాడు ఎబ్రీ బైబిల్ ప్రకారం. కట్టెల మోపంట ఇస్సాకు పైన పెట్టాడంట. వృద్ధుడు కదా అబ్రహాము, మొయ్యలేడు కదా, వృద్ధుడు కదా. కత్తిని ఇంకా చమురు బిడ్డినో దేన్నో, ఆ రెండింటిని అబ్రహాం పట్టుకున్నాడంట. ఇసాకు మీద బాలుడి పైన ఏమో కట్టెల మోపు పెట్టాడంట. అంత పెద్ద కొండెక్కిచ్చాడంట. కొండెక్కిచ్చేటప్పుడు ఇసాకు అడుగుతున్నాడు, నానా అన్నీ ఉన్నాయి, మరి బలి ఇవ్వటానికి పశువేది? ఆ తండ్రి గుండె ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందండి, ఎంత నలిగిపోయి ఉంటుందండి. తండ్రి కొడుకుని చంపైపోతున్నానే అనే బాధ తెలియకుండా దేవుడే. ఆమేన్. ఆ విశ్వాసం మనకు రావాలి ఈరోజు. దేవుడే చూసుకుంటాను నాన్న అని గుటకలు దిగమింగి కన్నీళ్ళు బయటికి రాకుండా చెప్పుకుంటూ కొడుకుని వచ్చి ఆ కట్టెలు పేర్చి బలిపీఠం యొద్ద పడుకోబెట్టి, మీరు అక్కడ చూస్తే తన చేయి చాచి కత్తిని తీసుకున్నాడని ఉంటుంది. తన చేయి చాచి కత్తిని, ఓకే, ఇంగ్లీష్లో కూడా అదే ఉంటుంది, సాడ్ హిమ్ హ్యాండ్ అని ఉంటుంది. అంటే చేయి చాచి కత్తిని తీసుకుని, చదువు. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి, అదిగో కత్తి పట్టుకునగా చాలు. ఇంకా కత్తి పట్టుకున్నాడు, ఇంకా కత్తి పట్టుకుని వేసేయటానికి రెడీగా ఉన్నాడు. అంతటితో కొడుకుని ఇంకా నరికేసి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాం, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, నువ్వు బహు గొప్పగా ఆశీర్వదించబడిన వాడువు, అందుకే నేను విశ్వాసులకు తండ్రి చేస్తున్నాను. ఆమేన్. పట్టు చప్పట్లు. విశ్వాసులకు తండ్రి ఎప్పుడయ్యాడు అబ్రహాము? క్రియ చేసినప్పుడు అయ్యాడు. ఇంకో గొప్పతనం తెలుసు అబ్రహాములో. ఒకసారి 11:8 తీయండి, హెబ్రీ 11:8 తీయండి త్వరగా. పక్కనే ఉంటుంది, యాకో పక్కన 8 తీసారా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశముకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలుదేరాను. అమ్మా, ఎంత కష్టము! తెలియని వారి దగ్గరికి ఏమి చేయాలో తెలియని ప్రదేశము, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. లేచి బయలుదేరిపోయాడు. అంటే నిస్సహాయకుడుగా బయలుదేరిపోయాడు అబ్రహాము. అమ్మా, నేను ముగించేస్తాను. నిస్సహాయుడిగా బయలుదేరిపోయాడు. అక్కడ చూశాడు అబ్రహాం విశ్వాసం. ఈరోజు దేవుడి కొరకు మీకు ఇంత కష్టం ఎప్పుడు పెట్టలా మనకి? అమ్మా, పెట్టాడా? చక్కగా మీ ఇంట్లో మీరు ఉండండి, చక్కగా మీరు వండుకుని తినండి. ఆదివారం ఒక్క 2 గంటలు దేవుడికి సమయం ఇచ్చి రండి, దేవుణ్ణి ఆరాధించుకుని ఆయన రాజ్యంలో మేము కూడా హాజరయ్యాం ప్రభా ఈరోజు. అంతే కదా, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనము ప్రతిరోజు హాజరై రావాలి. అలాగే మనం కూడా మనకి ఆ ప్రతిరోజు ఏంటిది? విశ్రాంతి దినం అనగా ఆదివారము.
ఈ ఆదివారము ప్రత్యేకించబడిన రోజు మీరు వచ్చి హాజరయ్యి ఆ ప్రభువుకు కనపడి ఈరోజు మీరు కూడా పరిశుద్ధులతో కలిసి ప్రభు బలలో పాల్గొని మీరు ఆయన రక్తములో ఆయన శరీరంలో మరి పాలు పంపులు పొంది వెళ్ళవలసిన రోజు. ప్రతి వారం మీరు ఆ పని చేయాలి. అప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు. ఆమేన్. అప్పుడు మీకున్న ప్రతి శాపము పాపము కొట్టివేయబడుతుంది. అప్పుడు మీరు నీతికి వారసులుగా ఎంచబడతారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, 22 చూడండి తల్లి, నేను ముగించేస్తాను. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. అదిగో దేని మూలంగా పరిపూర్ణమైందంట విశ్వాసము? అబ్రహాం విశ్వాసం దేని మూలంగా పరిపూర్ణమైనదంట? క్రియల మూలముగా. అయితే ఈరోజు మన విశ్వాసం కూడా దేని మూలంగా పరిపూర్ణం అవ్వాలి? చెప్పాలి. క్రియల మూలంగా పరిపూర్ణం అవ్వాలి. ఆమేన్. ఇంకా ఏమంటున్నారు చూడండి, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట, క్రియ చేస్తూ నమ్మాడంట, అప్పుడు అది నీతిగా ఎంచబడ్డదంట అతనికి. మీరు దేవుని మందిరములో ప్రతి వారము వచ్చి ఆయనని సంతోషపెట్టాలి ఆయన పిల్లలుగా. ఎందుకంటే తండ్రి ఎదురు చూస్తుంటాడండి పిల్లల కోసం. ఎప్పుడు ఎవరు వస్తారా, నా పిల్లలు ఎవరు వస్తారా, ఎవరు వస్తారా? ఎందుకంటే ఎక్కడైతే సత్యము వినిపించబడుతుందో అక్కడ ఆయన ఎదురు చూస్తాడు. ఆమేన్. అక్కడ మీరు వచ్చి కనపడి మీ క్రియను కనపరిచి మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే క్రియ అంటే ఏంటిది? ఫస్ట్ దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకోవటమే క్రియ. ఆ విన్న వాక్యాన్ని బయట మనం సఫలాకృతం చేయటమే ఆ క్రియకు నిర్వచనం. ఏమ్మా? ఇంకేమంటున్నాడు చూడండి, అనులేఖనం నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని. ఆమేన్. ఇక్కడ స్నేహితులు ఎంతమంది ఉన్నారు? చేయలేపండి. తెలిసిన స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు అందరూ స్నేహితులే కదా. స్నేహితులైనప్పుడు మీరు రోజుకు ఒకసారి ఆయన పలకరించుకుంటారా లేదా? ఏమా? నా స్నేహితులు ఉన్న ఎప్పుడూ పలకరిస్తే కుదిరిద్దా? పలకరించాలా. పలకరించుకోకపోతే మొహమాటాలు వస్తాయి. ఏం బడాయి పెరిగింది అనుకుంటారు. మా స్నేహితురాలకు కొద్దిగా ఎక్కువైంది, ఇప్పుడు రావట్లేదు. అవునా? అంటే మీకే అంతుంటే, స్నేహం చేసి మీకే అంతుంటే, మళ్ళీ చెబుతున్నా, స్నేహం చేసి మీకే అంతుంటే మరి ఆయన మనందరికంటే పెద్ద స్నేహితుడు. మరి ఆయన బాధపడ్డా. అబ్బా, ఆయనతో స్నేహం చేయండిరా. ఆయనతో ఎప్పుడు స్నేహం చేస్తారు? మీరు విడిగా ఉంటే చేయలేరు. దేవుని సమూహము మధ్య ఉన్నప్పుడు చేయగలరు. ఆమేన్. మీరు చక్కగా రండి, ఆదివారం వచ్చి ఇక్కడ స్నేహం చేసుకోండి. ఇంత చక్కగా దేవుని వాక్యం మీకు వినిపింపచేసి అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాడండి. అంతే కదా, నేర్పిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? చివర 2 వచనాలు ముగిస్తానా? బాగా వినాలి. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రముగాక క్రియల మూలమున. అది బాగా వినండి. మీరు విశ్వాసులని చెప్పుకోవటమే కాదు, క్రియలు చేస్తే నీతిమంతులుగా ఎంచబడతారంట. ఆమేన్. ఇప్పుడు నీతిమంతులుగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? చేయలేపండి ఒకసారి. వెరీ గుడ్. మీరందరూ నీతిమంతులుగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే క్రియలు ఉండాలి. కంటిన్యూ చేయనా? నీతిమంతులుగా ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అట్టి వలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని వెంచబడేది. రాహాబు అనే వేశ్య అండి, మనుషులకే నచ్చని ఒక వ్యక్తిత్వం కలిగిన స్త్రీ దేవుని ద్వారా వచ్చిన దూతలను చేర్చుకుందంట, నమ్మిందంట. దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. మేము నమ్ముతున్న ఈ రాజ్యపాలనలో ఉన్న మేమందరం కూడా వ్యర్థులమే, మేము నిజాన్ని నమ్మటం లేదు, కనుక మీకు నేను సహాయం చేస్తాను. మీ రాజుకు ఒక్క మాట చెప్పండి, మీరందరూ యుద్ధానికి వచ్చినప్పుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని రాహాబు ఒక ప్రామిస్ తీసుకుని ఏమని చెప్పిందో తెలుసా? ఆ వేగులు వారిని చేర్చుకుందంట. 11లో కూడా ఉంటుంది, హెబ్రీ 11లో విశ్వాసుల జాబితాలో. ఆమేన్. ఇప్పుడు రాహాబు ఏమైపోయింది? నీతిమంతురాలు అయిపోయింది క్రియ ద్వారా. ఆమేన్. కోట చప్పట్లో. రాహాబు క్రియల ద్వారా ఏమైపోయింది? నీతిమంతురాలు అయిపోయింది. అట్లాంటి వేషనే దేవుడు మార్చుకుంటే మరి మీరు ఇంత చక్కగా ఉన్నారు, మిమ్మల్ని మార్చుకోడా? అయితే క్రియ ఉండాలి అన్న. మేము క్రియ చేస్తామన్నా ఈ రోజు నుంచి. మీకు తోచిన క్రియ దేవుడు పెడతాడు, మీకు భారమైంది పెట్టాడు. ఎందుకంటే నేను టెస్ట్ చేయాలి కదా. క్రియ మీరు మిస్ అవ్వద్దు, చెయ్యాలి. చేస్తామన్నా అన్న వాళ్ళు చేయలేపండి. దేవుడి యువత మాట ఇస్తున్నారు, చెయ్యండి. మీరు చిన్నది చేస్తే రేపు పెద్దది చేసే స్థాయిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళును గాక. ఇంకా లాస్ట్ వచనం 26. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే, ఫైనల్గా ఒకటే చదువుతున్నాడు దేవుడు, మీరు ఇది గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళండి. ప్రాణము లేని శరీరం ఎలాగ శవమో
క్రియలు లేకపోతే విశ్వాస జీవితం కూడా అలాగే శవం లాంటిది. దేవుడికి ఎవరు కావాలి? సజీవులు. దేవుడికి ఎవరు కావాలి? సజీవుల మధ్య ఆయన వేచి ఉన్నాడు. సజీవులను ఆయన కోరుకుంటున్నాడు. జీవము కలిగిన ప్రతిదీ ఆయనది. ఆమేన్. జీవం లేని ప్రతిదీ పాతాళానిది. ఆమేన్. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం ఎలాగ మృతమో మీరు క్రియలు ధరించుకోవాలి. హల్లెలూయా. అది ఫైనల్గా దేవుడు అలాగే చెబుతున్నాడు. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. మీరు మృతంగా ఉండొద్దు, జీవించేవారుగా ఉండాలి. ఆమేన్. దయచేసి అందరూ అలాగే కూర్చోండి. ప్రార్థనలో గడుపుదాం. ఒకవేళ టైడ్ అయితే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. స్తోత్రం. అందరూ లేచి నిలబడండి. ప్రభువా నీకే వందనాలయ్యా. యేసయ్యా, ఎంతో గొప్ప వాక్యము మాకు తెలియజేశారు నాయన. అయ్యా, మా విశ్వాసంలో క్రియలు కలిగి జీవించడానికి అందరూ చక్కగా ప్రార్థనలో గడపండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా క్రియలతో ఉన్న విశ్వాసం మాకు కావాలి నాయన. క్రియలు లేకపోతే విశ్వాసం మృతం అన్నారు తండ్రి. క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థం అన్నారు దేవా. క్రియలతో కూడిన విశ్వాసం మాకు అవసరమై ఉన్నది నాయన. ఆ క్రియ చేయటానికి మాకు మంచి మనసును ప్రేరేపించండి తండ్రి. ఆ విశ్వాసంలో మేము క్రియతో కూడిన విశ్వాసం చేయటానికి, విశ్వాసం అనే మాటకి అర్థము నాయన ఎరిగిన వారిగా మేము ఉండటానికి సహాయం చేయండి నా దేవా. క్రియతో కూడిన విశ్వాసాన్ని మాకు నేర్పించండి నాయన. క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు అడగండి. ప్రియ దేవుని సంగమా, అయ్యా నాకు క్రియలు కావాలి దేవా. నా విశ్వాసంలో క్రియను మీరు చూడాలి నాయన. నన్ను చేర్చుకోవాలి తండ్రి. నా క్రియ మీకు ఎంతో ఇష్టమైనది, మీకు ప్రియమైనది నాయన. ఇన్ని రోజులు క్రియలు లేని విశ్వాసురాలిగా ఉన్నానేమో. మరి ఈరోజు మీ క్రియ ద్వారా నన్ను తెలియచేశారు నాయన. అసలు క్రియలంటే ఏంటియో తెలియచేశారు. విశ్వాసాన్ని ఎలా మేము ఫుల్ ప్లెజ్డ్గా మీ కళ్ళెదుడు పెట్టాలో మాకు నేర్పించారు. విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో మాకు నేర్పించారు. దాని కొరకు ఎంతోమంది భక్తుల్ని మాకు చూపెట్టారు నాయన. అబ్రహామును చూపెట్టారు, రాహాబును చూపెట్టారు నాయన, ఏలియాని అనేక మంది భక్తుల్ని చూపెట్టారు తండ్రి. మాకు కూడా మంచి క్రియతో కూడిన విశ్వాసాన్ని మీరు దయచేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభా క్రియలు లేని విశ్వాసం మృతమన్నారు నాయన. మంచి క్రియతో కూడిన విశ్వాసాన్ని నాకు దయచేయండి. దేవుణ్ణి అడగండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. ముగింపు ప్రార్థన. అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. విశ్వాసంగా దేవుణ్ణి అడగండి. విశ్వాసంగా దేవునికి ప్రార్థించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు నాయన. నా కన్న తండ్రి, ఎంతో విలువైన నీ మాటలు మా బ్రతుకులను చక్కదిద్దుతూ, మా బ్రతుకుల్ని సరిచేస్తూ, మేము మంచి జీవితం మీ ఎదుట జీవించాలని, మంచి మనసు, పేరు, ప్రఖ్యాతి కలిగి జీవించాలని, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలని, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలని, దేవుడు నీ పిల్లల రూపంలో విశ్వాసుల ద్వారా మీ క్రియలను, దైవత్వాన్ని ఇతరులకు చూపించడానికి నీ బిడ్డలందరూ నేర్పరచుకున్నందుకు మీకు వందనాలు నాయన. మమ్మల్ని నేర్పరచుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, అటు విశ్వాసం కలిగి జీవించడానికి ఎంతో చక్కని వాక్యం యాకోబు పత్రిక ద్వారా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తిగా వచ్చి వాక్యాన్ని విన్నారు తండ్రి. ప్రతి వారం అలాగే నీ వాక్యంలో పాలు పంపులు పొందుతూ, నీ వాక్యాన్ని వింటూ, ప్రతి వారము అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ సన్నిధిలో కనపడుతూ, నీ సన్నిధిలో అయా నీ పిల్లలందరూ నీ యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోవటానికి దేవా, నీ బిడ్డలు కొదువై ఉన్నదేదో, లేమిగా ఉన్నదేదో, దేని ద్వారా ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాలలో వాటన్నిటిని చక్కపరచండి నాయన. అయా కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్యాలను తీసివేయండి. మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించండి. నా కన్న తండ్రి, మీ బిడ్డలకు చాలినంత దేవుడిగా మీరు సహాయం చేయండి. ఈ లోకంలో మేము బ్రతికినన్ని రోజులు డబ్బుతోనే పని నాయన. ఆ కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరతను, ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. పిల్లలందరూ ఫైనల్ ఎగ్జామ్స్ రాయిపోతుండగా నాయన, ఈ సంవత్సరం ముగింపులోని పిల్లలు ఉండి ఉండగా ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తల్లిదండ్రుల చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. తల్లిదండ్రులకి మీరు తోడుగా ఉండండి నాయన. వాళ్ళ చేతి పనులలో మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. అయ్యా, నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఇంకా గొప్పగా ఎదగడానికి సహాయం చేయండి. అయ్యా, నీ మందిరంలోని పిల్లలు ఒలీవ మొక్కల వల్ల చిగురించడానికి సహాయం చేయండి నాయన. ఇంకా రక్షణ లేని బిడ్డల్ని రక్షణలోనికి నడిపించండి. నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక నాయన రోజుల్ని వ్యర్థంగా గడుపుతున్న బిడ్డలకి ఇంకా అర్థమయ్యే విధంగా వాక్యాన్ని నేర్పించి నీ కొరకు జీవించే మంచి పాత్రలుగా మీరు ఏర్పరచుకోండి తండ్రి. ఇక నిలబడిన ప్రతి బిడ్డకి
పేరు పేరున మీరే సహాయం చేసి ఆదరించి తోడుండి నడిపించమని నాయన. ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటుపాట్లను మీరే సరిచేసి, వాళ్ళకి కావాల్సిన ప్రతి మంచి ఈవులను మీరే దయచేసి, ఆ కుటుంబాలకు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని మీరు అనుగ్రహించిన ఆయన. కుటుంబంలో అపవాది చేస్తున్న ప్రతి అల్లరిని, గలిబిలిని, ప్రతి అనారోగ్యాలను యేసునామంలో కొట్టివేసి, నీ యొక్క కృపదేత ఆ కుటుంబాలను నింపి స్వస్థపరిచి బలపరచమని నాయన. నీ నామ మహిమార్థమై రాకడ పర్యంతం వరకు వాళ్ళని కాచి కాపాడి, లేదా తండ్రి నీ బిడ్డలు ఎన్ని రోజులు ఈ భూమి మీద కాలం ఇచ్చారో అంతవరకు మీ కృపాక్షేమాల వాళ్ళ కుటుంబాలలో ఉంచమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, వాక్యమిని వాక్యపరంగా విశ్వాస సహితంగా క్రియలతో బ్రతకాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ప్రేమపూర్వకంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి ప్రతి ఒక్కరికి.